గువ్వాల బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. ఇది ముఖ్యంగా మా జిల్లాలో 15 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి కేఎల్ఐ ద్వారా ఉపయోగం లేని కారణంగా చాలా ఇబ్బందులు పడ్డది మా జిల్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా లక్షలాది ఎకరాలకు కేఎల్ఐ ద్వారా నీళ్ళు అందిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, గతంలో డిజైన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈపీసీ విధానాన్ని అవలంబించినటువంటి కారణంగా నా నియోజకవర్గంలో అదనంగా 50-60 వేల ఎకరాలకు నీరు అందడానికి అవకాశం ఉన్నప్పటికీ అక్విడేట్ల నిర్మాణం చేపట్టే విషయంలో గత ప్రభుత్వం వెనకడుగు వేసిన కారణంగా, గత పాలకుల దూరదృష్టి లోపం కారణంగా నా నియోజకవర్గం నుండి వెళ్తున్నటువంటి ఈ కేఎల్ఐ కాలువల ద్వారా 3-4 మండలాలకు పూర్తి స్థాయిలో నీరు అందడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రయత్నం వాళ్ళు చేయని కారణంగా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి దయచేసి ఈ విషయం గుర్తించాలని కోరుతా ఉన్నా. కేఎల్ఐ ద్వారా అదనంగా ఈ ఎక్స్టెన్షన్ చేసినట్టయితే, అక్విడక్ట్ల నిర్మాణం కనుక చేపట్టినట్టయితే 50-60 వేల ఎకరాలకు నీరు అందడానికి అవకాశం ఉంది. దాని విషయంలో దృష్టి కేంద్రీకరించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా సముద్రం నుండి 680 మీటర్ల ఎత్తైనటువంటి ప్రాంతం అమరాబాద్ మండలం అధ్యక్ష నల్లమల్ల ప్రాంతంలో ఉంది. దానికి సంబంధించి ఒక 3 నుండి 5 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం అవసరం ఉంది అధ్యక్ష. ఆ రకమైనటువంటి రిజర్వాయర్ నిర్మాణం చేపడితే తప్ప ఆ ప్రాంతానికి సాగునీరు అందేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా కేఎల్ఐని విస్తరించే విషయంలో కానీ, లేదంటే కొత్తగా ప్రాజెక్టుల ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ శ్రద్ధ వహించి వెనుకబాటుతనాన్ని నిర్మూలిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, గత పాలకుల